ఈ వీడియోలో మనం గతంలో ఏమేమి పనులు చేయగలిగారు అని ప్రశ్నలు అడుగుటకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ అయిన వాట్ ప్లస్ కుడ్ని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వాట్ ప్లస్ కుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్, అదర్ వర్డ్స్ కానీ ఎక్స్ట్రా వర్డ్స్ కానీ ఏదైనా అనొచ్చు. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వాట్ ఇది ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్, ప్లస్ కుడ్ ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ, ప్లస్ సబ్జెక్ట్ టు ప్రొనౌన్స్గా ఐ, వి, యు, దే, హీ, షీ ఇట్లుంటాయి. ప్లస్ వెర్బ్ 1, ఈ వెర్బ్ 1 ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ కుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి, ఇక్కడ వెర్బ్ 1 అనే దాన్ని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, బై కొనుట, కాల్ పిలుచుట, డూ చేయుట, ఈట్ తినుట, ఫైండ్ కనుగొనుట, సే చెప్పుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. వాట్ కుడ్ షీ సే ఆమె ఏమి చెప్పగలిగినది. వాట్ కుడ్ యూ బై నీవు ఏమి కొనగలిగావు. వాట్ కుడ్ దే డూ వారు ఏమి చేయగలిగారు. వాట్ కుడ్ యూ సీ నీవు ఏమి చూడగలిగావు. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే గతంలో ఏమేమి పనులు చేయగలిగారు అని ప్రశ్నలు అడగటానికి వాట్ ప్లస్ కుడ్ని ఎలా ఉపయోగించాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.